మనకి స్తోత్రములు కలిగిన గాక. ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క సన్నిధిలో వాక్యము వినేటువంటి కృప మన దేవుడు అనుగ్రహించాడు. మన దినంలో ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి కనపరిచి మనపరిచే గొప్ప ఆధిక్యత ఈరోజు దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి బలలో మనం పాల్గొనబోతూ ఉన్నాం కనుక చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలని మనం చేస్తూ ఉంటున్నాం. ఎందుకంటే బలలో పాల్గొనే ముందు దేవుడు మనతో మాట్లాడబోయే ప్రతి మాటను జాగ్రత్తగా వినాలని నేను మనం చేస్తున్నాను. బల ఆరాధనలో లేకపోతే బలలో చెయ్యి వేయాలన్నా అలా ఎందుకు వేయాలి, లేకపోతే ఆ చెయ్యి వేయకపోతే ఏం జరుగుతుంది అనేది ఈ రోజున మనకు దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి విషయాలు. సో మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిస్మము తీసుకొని ఆ తర్వాత మనం బలలో పాల్గొనాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎందుకంటే అది సంపూర్ణత పరిపూర్ణతకు నడిపిస్తుంది. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసం తీసుకున్న ప్రతి బిడ్డ కూడా బలలో అనగా ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలి భాగస్థులు కావాలి. అలా నువ్వు బలలో బాప్తిసం తీసుకున్నాక కూడా బలలో పాల్గొనకపోతే లేకపోతే బలలో నువ్వు చెయ్యి వేయకపోతే నువ్వు పాలి భాగస్థుడివి కాకపోతే ఒకవేళ నీకు అనారోగ్యము బెడ్డడంలో ఉంటే అది వేరు, కానీ మంచిగా ఉండి కూడా నువ్వు పాల్గొనకపోతే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో మనం చూడబోతూ ఉన్నాం. మరణ పడకలో లేక లేవలేని స్థితిలో భయంకరమైన పరిస్థితిలో ఉండి నువ్వు పాల్గొనకపోతే ఆ బల్ల నీ దగ్గరకు వస్తుంది. లేకపోతే మాత్రం నువ్వు ఖచ్చితంగా మందిరంలో బలలో పాల్గొనాలి అనేటువంటి వాక్యము మనకి ఇక్కడ బోధిస్తూ ఉంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా నేను తెలియజేస్తూ ఉంటున్నాను. వాక్యం మనల్ని ఏం హెచ్చరిక చేస్తుంది అనేది మనం ఇక్కడ చూడాలి. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యము ద్వారా నేను హెచ్చరిక చేస్తూ ఉంటున్నాను. బలలో మనము పాల్గొనాలి అని అంటే మనం ఎలా ఉండాలి అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. బలలో పాల్గొనే ప్రతి బిడ్డ కూడా ఎలాంటి స్థితిలో పాల్గొనాలి, ఏ స్థితిలో ఉన్నావు నువ్వు ఈ రోజున, ఏ పరిస్థితిలో ఉన్నావు ఈ రోజున అనే విషయాన్ని మనము గమనించబోతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఈ రోజున ఇక్కడ కూర్చున్న నువ్వు ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలి భాగస్తున్నవి అవబోతూ ఉన్నావు. కాబట్టి నువ్వు ఎలా ఉండాలి? చిన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. సముద్రాన్ని చూసిన వాళ్ళు చేయలేకుండా టీవీలో కానీ వ్యక్తిగతంగా కానీ డైరెక్ట్ గా చూసినాం. సముద్రం తెలుసు కదా. సముద్రంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం ఏంటంటే అది ప్రకృతి, ఇట్స్ ఎ నేచర్. అనగా అది ప్రకృతికి సంబంధించి దేవుడు సృష్టించినటువంటి ఒక సృష్టి ఆ సముద్రం. కానీ ఆ సముద్రానికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి అని ఒకసారి గమనిస్తే దాంట్లో కూడా కొన్ని జీవాలు ఉన్నాయి. ఏంటి మనకు మొదటిగా గుర్తుకొచ్చేది? చేపలు కదా, తిమింగలాలు, తర్వాత ఇంకా రకరకాల ఇప్పుడు జీవాలు ఉన్నాయి. దాంట్లో కూడా ఎండ్రికాయలు కూడా ఉంటాయి. ఇంకా రకరకాల జీవాలు సముద్రంలో నీళ్ళలో బ్రతుకుతాయి. ఆక్టోపస్ అని కూడా మనం చూస్తాం. రకరకాల జీవాలు దాంట్లో ఉంటాయి. అయితే సముద్రానికి ఉన్నటువంటి గుణ లక్షణము ఏంటి చెప్పండి? ఈ సముద్రానికి ఉన్నటువంటి గుణ లక్షణం ఎలాంటిది అని అంటే అందులో జీవిస్తూ ఉన్నటువంటి జలచరములు అవి ఏవైనా కానీ, ఆక్టోపస్ కావచ్చు, చేప కావచ్చు, ఎండ్రికాయ కావచ్చు, తిమింగలం కావచ్చు, ఇంకా రకరకాల ఏమైనా జీవిస్తూ ఉన్నటువంటివి అది ఒకవేళ అది చనిపోతే ఆ చనిపోయిన దానిని అలల ద్వారా దాన్ని ఒడ్డుకు చేరుస్తుంది. ఏం చేస్తుంది? అలల ద్వారా దాన్ని ఒడ్డుకు చేర్చి ఒడ్డుకు తోసేస్తుంది బయటకు. అనగా సముద్రంలో ఉండకుండా
బయటికి తోసేస్తుంది, అందులో పెట్టుకోదు. ఎందుకంటే చనిపోయినటువంటి దానికి దానిలో స్థానము లేదు అని అర్థం. చనిపోయినటువంటి వాటికి సముద్రంలో ఉండే అర్హత, యోగ్యత అలాంటివి ఏవి కూడా లేవు అని అర్థం. చనిపోయినది ఎంత మాత్రము సముద్ర గర్భంలో పెట్టుకోదు. చనిపోయినటువంటి దానిని ఎంత మాత్రము సముద్రము ఉంచుకోకుండా దానిని అలల ద్వారా దాన్ని నెట్టివేసి సముద్రం ఒడ్డునకు నెట్టివేస్తుంది. అంతగా దానికి ఉన్నటువంటి గుణలక్షణం దేవుని వాక్యం సెలవిస్తుంది. సముద్రంలో చనిపోయినటువంటి ఏ జలచరము సైతము కూడా దానికి స్థానము లేదు అని చూస్తూ ఉన్నాం. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసము తీసుకొని బలలో పాల్గొంటూ ఉన్నటువంటి నీ క్రైస్తవ విశ్వాస జీవితం నీతిమంతుని యొక్క జీవితం. నీలో కూడా దేవునికి అయిష్టమైనవి, నీలో కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటివి, నీలో కూడా దేవునికి విరుద్ధమైనటువంటివి ఏవి కూడా నీలో ఉండకూడదు. వాటిని బయటికి తోసేయాలి, వాటిని బయటికి తోలివేయాలి, వాటిని బయటికి విసిరేయాలి అని వాక్యం నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. ఇది ఒకటేనా ప్రేమ దేవుని బిడ్డ? జీవము లేనటువంటి వస్తువులను సైతము అలల ద్వారా బయటికి తోసేస్తుందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. అది కర్రయ్య కావచ్చు, మొద్దే కావచ్చు, డబ్బే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. వస్తువులు ఏమైనా ఉంటే కూడా బయటికి తేలజేసి వాటిని సముద్రం ఒడ్డునకు అవి తోసేస్తుంది అలల ద్వారా. ఆ విషయాన్ని నామకార్థమైనటువంటి వాటిని నీలో ఒకవేళ ఉన్నట్లయితే వాటిని నీవు కూడా ఏం చేయాలి? బయటికి పంపించేయాలి, బయటికి నువ్వు తోసేయాలి. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. మనకు శరీరంలో ఏదైనా పడకపోతే తిన్నది పడకపోతే ఏమవుతుంది? వామిటింగ్ అవుతుంది. అంటే నువ్వు తోసేయలేని పరిస్థితుల్లో శరీరంలో ఉన్నటువంటిది ఏం చేస్తున్నది? బయటికి తోసేస్తూ ఉంది. అది మోషన్ ద్వారా కావచ్చు, అది వామిటింగ్ ద్వారా కావచ్చు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఇది కూడా ఒక సముద్రమే, ఇది కూడా ఒక సముద్రమే. ఈ సముద్రపు అలలు ప్రేమ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడుతూ ఉందన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉంటే, నువ్వు నిజంగా క్రైస్తవ విశ్వాస జీవితాన్ని పొందుకొని ఉంటే, నువ్వు కరెక్ట్ గా ఉంటే నీలో అపవిత్రమైనది ఏది కూడా ఉండనిచ్చుకోవు, నీలో ఉంచుకోవు, నీలో పెట్టుకోవు. ఏదైతే నీకు తెలుస్తుందో ఇది కరెక్ట్ కాదని, ఇది దేవుడికి విరుద్ధమని, ఇది దేవుడికి విరోధమని, ఇది దేవుడికి అయిష్టమని నీకు అనిపిస్తుందో దానిని నువ్వు ఎంతో మాత్రం నీలో ఉంచుకోవు. నేను అబద్ధం చెప్పకూడదు, నేను మోసము చేయకూడదు, నేను కోపము పెట్టుకోవద్దు, క్రోధము నాలో ఉండకూడదు, అసూయ నాలో ఉండకూడదు, ద్వేషము నాలో ఉండకూడదు అని వాటన్నిటికీ దూరముగా నువ్వు జీవిస్తావు. వాటిని ఏమి నీ శరీరంలోనికి పెట్టుకోకుండా నువ్వు దూరపరుస్తూ ఉంటావు. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి ఎంత మాత్రము వాటిని సహించదు అన్న సంగతిని నీవు జ్ఞాపకము చేసుకోవాలని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదొకటేనా? దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇంత మాత్రమే సరిపోదు ప్రేమ దేవుని బిడ్డ. నీలో ఉన్న నువ్వు మంచిగా నిజంగా నీలో ఒకటి ఉంటుంది, మనలో ఒకటి ఉంటుంది. ఏంటిదని? మనస్సాక్షి, మంచి హృదయం. ఏంటిది? మంచి హృదయం. చెడు హృదయం కాదు, దేవుని హృదయం. హృదయంలో దేవుడు సింహాసనాసీనుడైనప్పుడు నీలో ఉన్నటువంటి మనస్సు, ఈ హృదయంలో సింహాసనాసీనుడైనటువంటి దేవుడు నీలో సింహాసనాసీనుడై ఆయన ఉన్నప్పుడు దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది. ఏదైనా నువ్వు మాట్లాడకూడదు మాట్లాడినప్పుడు, నువ్వు ఏదైనా చేయకూడదు చేసినప్పుడు, నువ్వు ఏదైనా దేవునికి వ్యతిరేకమైన నీలో ప్రవేశించినప్పుడు, లేక ఉంచుకున్నప్పుడు
నువ్వు గ్రహించినప్పుడు నేనేం చేస్తుంది, ఆ హృదయము ఆ మనస్సు నేనేం చేస్తుంది, నిన్ను గద్దిస్తూ ఉంటుంది, నిన్ను హెచ్చరిక చేస్తా ఉంటుంది. ఆ హెచ్చరికకు ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంట, లోబడే వ్యక్తి అయితే ఏం చేస్తారు, వెంటనే తన తప్పును ఒప్పుకుంటాడు. వాక్యం మనల్ని చాలా సార్లు హెచ్చరిక చేస్తా ఉంటుంది. హల్లెలూయా. వాక్యం మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, చాలా సార్లు మనల్ని హెచ్చరిక చేస్తా ఉంటది. ఏమైనా హెచ్చరిక చేస్తా ఉంటది మనల్ని అని ఒకసారి గమనిస్తే, వాక్యం ని హెచ్చరిక ఎప్పుడైతే చేస్తుందో, వాక్యం ని ఎప్పుడైతే తగులుతుందో, వాక్యం ని హృదయాన్ని ఎప్పుడైతే స్పృశిస్తుందో, వాక్యం ని హృదయంలోనికి ప్రవేశించినప్పుడు ఆ దేవునికి అయిష్టమైనది ఏదైతే ఉందో దానికి లోపల స్థానం ఉండదు, దానికి లోపల తిప్పేస్తా ఉంటది. అప్పుడు అది ఏమైతుంది, బయటకు వచ్చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఎలాగైతే నువ్వు తినని అయిష్టమైంది తిన్నప్పుడు నీలో పడకపోతే ఎలాగైతే లోపల తిప్పి 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 వామిటింగ్ చేస్తుందో, అలాగునే నీకు వ్యతిరేకమైన లోపల ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఉంటే బయటకు వెంటనే వచ్చేస్తుంది. లైట్ వేసినప్పుడు ఎలాగైతే చీకటి వెళ్ళిపోతుందో, చీకటి మాయమైపోతుందో, వెలుగుతో నింపబడుతుందో అలాగే జీవితం ఉంటుంది. నిజమైనటువంటి మంచి హృదయం నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో, నీ హృదయంలో సింహాసనాన్ని దేవుడు ఎప్పుడైతే ఉంచుకుంటావో, ఆయనకు స్థానం ఇస్తావో, లోకానుసారమైనది ఏది కూడా నీలో పని చెయ్యదు. హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయాన కొలువైన యేసయ్యా, దేవుడు విత్తినప్పుడు అది నీ హృదయంలో ఏమవుతుంది, వృద్ధి చెందుతుంది, స్థిరపరచబడుతుంది, నాటబడుతుంది, ఎదుగుతుంది, ఫలిస్తుంది. ఫలభరితమైన జీవితంలో ముఖ్యమైన సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. చూడండి ఒకసారి మత్తయి సువార్త, ఇది ఇలాగే పెడదాం, ఇది ఇలాగే ఉంచి మనం మత్తయి సువార్త 26వ వచనం చదువుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 26:26.
వారు భోజనము చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా బిడ్డలుగా ప్రేమించిన మా పరమ తండ్రి నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యం ద్వారా మీరు మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారం కలిగిన స్వరంతో మాట్లాడమని పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం, మనస్సును మాకు అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావకంగా చేసుకోండి వేడుకుంటున్నాం. మన నిర్లక్ష్యం ఊరకుండా లేకుండా సహాయం చేయండి ప్రభువా. మా మధ్యలో నీ బలం కూడా ఉంటుంది కనుక అయోగ్యంగా మేము దీనిలో పాల్గొనకుండా సహాయం చేసి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చదవమా. వారు భోజనము చేయించు ఉండగా యేసు ఒక రొట్టెను ఎత్తుకొని పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని ఆయన చెప్పినట్టుగా దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కొన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి ఈ వచనంలో. అనటడు వారు భోజనం చేయించు ఉండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని ఎత్తుకొని దాన్ని ఏం చేశారంట? ఆశీర్వదించినట్లుగా మనము చూస్తుంటున్నాం. మొదటిది ఆయన ఒక రొట్టెను పట్టుకున్నాడు, రెండవది దాన్ని ఆశీర్వదించినాడు, మూడవది దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చినట్టుగా చూస్తున్నాం, నాలుగవది మీరు తీసుకొని తినుడి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకనంటే ఇది నా శరీరము అని చెప్పాడు. సాదృశ్యంగా చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? ఒక రొట్టెను ఎత్తుకొని ఇది నా శరీరము అంటున్నాడు. దాన్ని విరిచినాడు, తన శిష్యులకు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అది తిన్న తర్వాత అందులో అనగా అది తిన్నప్పుడు ఏం జరుగుతుందనంటే నీ శరీరము పరిశుద్ధమవుతుంది. ఎందుకంటే ఆ శరీరము పరిశుద్ధమైనది కనుక ఆ పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని నువ్వు తిన్నప్పుడు నువ్వు పరిశుద్ధుడుగా మారుతావని, నువ్వు పరిశుద్ధుడిగా దేవుడు నిన్ను చేస్తాడని వాక్యము ద్వారా నిన్ను హెచ్చరిక చేస్తా ఉంది. అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ వాక్య భాగాన్ని ఇలాగ మనం పెడదాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అది ఉంచుకోండి. ఇందాక మనం చూస్తున్నాం, నీలో ఉన్న మంచి మనస్సు, నీలో ఉన్న మంచి హృదయం నేను ఏం చేస్తుంది? ఏదైనా తప్పు చేస్తే, ఏదైనా పాపము చేస్తే, పాపము అంటే చెప్పండి, పాపము అంటే ఏంటి? సింపుల్ కదా. పాపము అంటే ఏంటిదంట? ఆజ్ఞను అతిక్రమిస్తే. వాక్యం చెప్తూ ఉంది, ఆజ్ఞను అతిక్రమించడమే, మాట వినకపోవడమే, మాటకు లోబడకపోవడమే. ఎదురు తిరిగితే అనేది లోబడినట్టు కాదు. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తుంటున్నాం. ఈ వాక్యం మనం ఏం చేస్తుంది? ఈ వారాంతరంలో ప్రొద్దున్నే అనుకుందాం, కాస్త మాట వినలేదు, మాటకు మనం లోబడలేదు. ఆమేన్ కదా. ఇది నేనేం చేస్తుంది? పొద్దున నీవు వ్యతిరేకించినావు అని నేనేం చేస్తుంది? హెచ్చరిక చేస్తుంది. వాక్యం ఇప్పుడు మాట్లాడుతూ ఉంటే నేను హెచ్చరిక చేస్తా ఉంది. అప్పుడు నీకేమనిపిస్తుంది? ఆ మంచి హృదయంలో ఉంటే ఏం చేస్తుంది? హెచ్చరిక చేస్తా ఉంది. ఏమని? పొద్దున మాట వినలేదు, ప్రొద్దున మాట వినలేదు అన్నప్పుడు ఇదే హృదయము, ఇదే మనసు ఏం చేస్తుంది? ఇంకా నేను వెంటనే మోకాల మీదకి దించుతుంది. ఆమేన్. హల్లెలూయా. మోకాల మీదకి దించి, ప్రభువా, నాయనా, తండ్రి, నా రక్షక యేసయ్యా, నేను పాపిని, నేను తప్పు చేశానయ్యా, నిజంగా నేను పాపము చేశాను ప్రభువా, నిజంగా నేను తప్పు చేశాను ప్రభువా, నేను ఉదయకాలమైన మాట వినలేదయ్యా, ఈ వారంలో నేను ఒకరితో అబద్ధం చెప్పాను ప్రభువా, ఒకరితో మాట్లాడకుండా నేను మాట్లాడాను ప్రభువా, ఇంకొకరి గురించి నేను మాట్లాడాను ప్రభువా, ఇంకొకరి గురించి నేను చెడుగా చెప్పాను ప్రభువా, ఇంకొకరి గురించి నేను వ్యతిరేకంగా విరుద్ధంగా మాట్లాడినాను ప్రభువా, వారి ఇంటి విషయాలను మాట్లాడినాను ప్రభువా అని ఏం చేస్తుంది? నేను ఒప్పింప చేస్తుంది. హల్లెలూయా. సముద్రములో ఉన్నటువంటి చనిపోయిన వాటిని, నిర్జీవమైనటువంటి వాటిని ఎలాగైతే తీసుకొచ్చి సముద్రం ఒడ్డున పడేస్తుందో,
నీవు మోకరించినప్పుడు నీ సముద్ర గర్భంలో నువ్వేం చేస్తున్నావు? వాటన్నింటినీ బయట పారవేస్తూ ఉన్నావు. బయట పారవేసి ఏం చేస్తున్నావు అంటే అడుగుతున్నావు దేవుణ్ణి, అయ్యా నేను పాపిని అని అంటున్నావు. అయ్యా నేను పాపిని, నన్ను కరుణించు, నా పైన నీ కృప చూపించు. నేను ఇది మోయలేను ప్రభువా, నేను తప్పు చేశాను ప్రభువా, నేను పాపము చేశాను ప్రభువా, నేను ప్రభువానికి విరుద్ధంగా నేను మాట్లాడినాను ప్రభువా, నా తోటి సోదరుని వాళ్ళని పొరుగువారిని ప్రేమించుకున్నటువంటి మాటకు నేను విరుద్ధంగా ప్రవర్తించాను ప్రభువా, నేను వ్యతిరేకంగా నేను ప్రవర్తించాను ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకుని అయ్యా నేను నీ బలలో పాల్గొనవలసి ఉంది వారము, అయ్యా నేను బలలో పాల్గొనవలసింది ఈ ఉదయ కాలము, అయ్యా నేను బలలో పాల్గొనవలసి ఉంది. నీ క్షమాపణ నాకు కావాలి, నీ క్షమాపణ నాకు కావాలి, నన్ను క్షమించు ప్రభువా. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన నువ్వు చేస్తావు. ఇవేమి లేకుండా నువ్వు బలలో పాల్గొంటున్నావు అనుకో, తప్పును తప్పుగానే పెట్టుకొని నువ్వు ఒకవేళ నీ హృదయంలోని గర్భంలో సముద్ర గర్భంలో ఉంచుకోదు, కానీ నీ శరీర గర్భంలో దాన్ని అలాగే పెట్టుకొని నువ్వు పాల్గొంటున్నట్లయితే, పాపముని పెట్టుకొని పాల్గొంటున్నట్లయితే దేవునికి విరోధివి, నీ శరీరానికి విరోధివి, దేవుని పరిశుద్ధాత్మకు విరోధివి. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ చూస్తుంటాం. అందుకే దేవుడు ముందే ఒక వారం రోజులు లేదా 2 వారాల ముందే 3వ ఆదివారం మనకు బల్ల ఉంటుంది కనుక అది గ్రహింపు కలిగినటువంటి బిడ్డగా నువ్వు ఉండి దేవుని సన్నిధిలో మోకరించి దేవుని దగ్గర ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. అయ్యా ఈ వారంలో నేను కోపడ్డాను, ఈ వారంలో నేను ప్రభువా మాట్లాడుకునే మాటలు ఎన్నో నేను మాట్లాడిన ప్రభువా దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని దేవుని దగ్గర ప్రార్థన చేయటం నువ్వు మొదలు పెడతావు. నువ్వు దేవుని దగ్గర విజ్ఞాపన చేయడం మొదలు పెడతావు, దేవుని దగ్గర మొదలు పెట్టడం నువ్వు మొదలు పెడతావు, దేవుని దగ్గర ఏడవడం మొదలు పెడతావు. ఆ కారణం ఏంటంటే వాక్యం సెలవిస్తుంది, నీలో ఉన్న మంచి హృదయమే, నీలో ఉన్న మంచి మనసే ఆ మనస్సాక్షిని గర్తిస్తుంది అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. దేవుళ్ళో ఉండే బిడ్డ అలాగే ఉంటాడు. మారు మనసు పొంది రక్షణ పొంది బాప్తిసము తీసుకున్న ప్రతి బిడ్డ ఇలాగే ఉండాలి, ఇలాగే ఉంటాడు, ఇలాగే ఉంటుంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ అలా ఉండి కూడా నువ్వు దేవుడికి వ్యతిరేకంగా ఉండి నువ్వు బలలో పాల్గొంటున్నట్లయితే, నువ్వు బలలో చేయి వేస్తున్నట్లయితే అంతకంటే శాపం ఇంకొకటి లేదు అన్న సంగతిని నీవు గ్రహించాలని వాక్యం ద్వారా మనం హెచ్చరిక మనం పొందుకుంటున్నాం. నేను హెచ్చరిక మాత్రమే చేయగలను, ఒక సేవకుడిగా నేను హెచ్చరిక మాత్రమే చేయగలను, ఒక సేవకుడిగా నేను గద్దింపు మాత్రమే చేయగలను, ఒక సేవకుడిగా నేను మీకు ఒక మాట మాత్రమే చెప్పగలను. కానీ మిమ్మల్ని మీరు ఇది తినొద్దు అని లేకపోతే మీరు ఇది చెయ్యొద్దు అని మిమ్మల్ని నేను పట్టుకోలేను. ఎందుకంటే అది నీ మనస్సుకు, నీ మనస్సాక్షికి, నీ హృదయానికి, నీ జీవితానికి నీవే ఉత్తరవాదివి, నీవే యజమానుడివి, నీవే యజమానురాలివి, నీవే దానికి యజమానుడు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో, నీవే దానికి అధికారిని జ్ఞాపకం చేసుకో. నేను చెప్తే వచ్చేది కాదు, నీలో నుంచి రావాలి, నీలో నుంచి రావాలి. నువ్వు చేసే తప్పు నీకే సంబంధం, నాకు సంబంధము లేదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం మనల్ని రోజున హెచ్చరిక చేస్తా ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. సముద్రము ఎంత మాత్రము చనిపోయిన దాన్ని ఎంత మాత్రము తన గర్భంలో పెట్టుకోదు, ఎంత మాత్రము తనలో పెట్టుకోదు, దాని అల్ల ద్వారా దాన్ని బయటకు తోసేస్తుంది. ప్రకృతికే అంత నియమం ఉంటే, ప్రకృతికే అంత హద్దు ఉంటే, ప్రకృతికే అంత అధికారం ఉంటే, ప్రకృతి అంత చక్కగా జీవిస్తూ ఉంటే, దానికన్నా గొప్పగా తన ఊపిరి, తన ఆత్మ, తన జీవం, తన ప్రాణమును ఇచ్చిన ఈ శరీరంలో పెట్టుకోవడానికి నీకు ఎంత మాత్రము మనస్సాక్షి లేదా? ఎంత మాత్రము నీకు ఆ యొక్క భయం లేదా? ఎంత మాత్రం నీకు భక్తి లేదా? ఎంత మాత్రం నీకు ఆ యొక్క నీ జీవిత శరీరంలో పనిచేస్తున్న దాన్ని బయటికి తోసివేసుకోకుండా అలా పెట్టుకొని కంపులో జీవిస్తావా? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తుంటాం. ఎంత ఘోరం! వాక్యంతో సూటిగా మాట్లాడుతుంది. When God reveals you, when He commands with His word, తన వాక్యం ద్వారా హెచ్చరిక చేసినప్పుడు నీ జీవితాన్ని మార్చుకోవాలి కదా, నీ హృదయాన్ని మార్చుకోవాలి కదా,
నీ మనస్సును మార్చుకోవాలి కదా. నిన్ను నీవు సరి చేసుకునేటువంటి జీవితం ఎప్పుడు వస్తుందో తెలుసా? గద్దించడం. నీలో ఆ మృదువైన స్వభావం కలిగినప్పుడు, నిజంగా యేసయ్యను కలిగి ఉన్నప్పుడు, నిజంగా పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తూ ఉంటే, ఆ వాక్యముని పనిచేస్తూ ఉంటే, వాక్యముని హెచ్చరిక చేసినప్పుడు వెంటనే లోపల ఆ యొక్క మార్పు కలుగుతుంది. అలా మార్పు కలగలేదు అని అంటే నువ్వు చచ్చిపోయావని అర్థం. యు ఆర్ డెడ్. When the word enters in your heart, if it is not working in your body, you are dead. నువ్వు చచ్చిపోయావు. జరిగినప్పుడు చూద్దాంలే, అయినప్పుడు చూద్దాంలే. దేవుడికి మారు మనసు ఇచ్చింది, రక్షణ ఇచ్చింది, బాప్తిజం ఇచ్చింది, సంఘము సభ్యత్వం ఇచ్చింది, బలలో పాల్గొనే యోగ్యత ఇచ్చింది. దేనికంటే ఇందులో పాల్గొని దినాభివృద్ధి పొందడానికి, ప్రతిరోజు ఎదగడానికి. భక్తులు అంటారు, దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునిలా మదిలో కోరుతా. దినంబు యేసుకు దగ్గరగా చేరుతా, అనుక్షణంబు యేసునిలా మదిలో కోరుతా. దినదినము యేసుకు దగ్గరగా చేరే జీవితం, దినదినము ఎదిగే జీవితం, దినదినము దేవుని సన్నిధిలో బలపడే జీవితం, దినదినము దేవునిలో శక్తిని పొందుకునే జీవితం, దినదినము యేసయ్యకు దగ్గరగా చేరే జీవితం కలిగినటువంటి వారుగా మనం ఉండాలని. ఆమేన్, హల్లెలూయా. వింటున్నా మారని జీవితం చచ్చిన జీవితం, చనిపోయిన జీవితం, కుళ్ళిపోయిన జీవితం, కంపు కొట్టే జీవితం, మాసిపోయే జీవితం, పెంట కుప్పతో సమానమైన జీవితం. విన్నటువంటి వాడు వెంటనే జీవం కలిగిన వాడు, ఆ జీవం కలిగిన వాడు వెంటనే మార్చుకుంటాడు. మార్చుకునేవాడు జీవము కలిగిన వాడు, మార్చుకునే వాడు జీవము లేని వాడని వాక్యం ద్వారా మనం చూస్తుంటున్నాం. ఎన్ని మార్లను హెచ్చరిక చేసినా, ఎన్ని మార్లను హెచ్చరించినా, ఎన్ని మార్లను దేవుడు హెచ్చరిక చేసినా కూడా వినడంలోని వారికి హఠాత్తుగా
వాక్యం చెప్తూ ఉంది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. తెలిసి తెలిసి ప్రేమ దేవుని తప్పు చేస్తే ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు వాక్యం అన్నది ఒకటి అతను అంటున్నాడు, యవనస్తుడు అంటున్నాడు, బాగా వాక్యం తెలిసిన వాడు అంటున్నాడు, అన్నా నీతిమంతుడు 7 మార్లు పడినా పైకి లేస్తాడు కదా అన్నాడు. నేనన్నాను ఎన్ని మార్లు అన్నాను అంటే 7 మార్లు. హల్లెలూయా. నేను ఇంకా 2 సార్లు పడి ఇంకా 5 సార్లు టైం ఉంది నాకు అన్నట్టుగా అన్నాడు. అంటే నేను అన్నాను, సరే 5 సార్లు పాడు, 7 సార్లు పాడు, 10 సార్లు, 70 సార్లు పాడు, ప్రాబ్లం ఏముంది ఏంటి? 70 సార్లు పాడు, 700 సార్లు పాడు, నేను ఓడొద్దన్నాడు. కానీ నువ్వు నీతిమంతుడివా అడిగా. నువ్వు నీతిమంతుడివా? నీతిమంతుడు కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే అనుకోకుండా పడుతాడు. కానీ ఆ నీతిమంతుడికి ఉన్న గుణలక్షణం ఏదో తెలుసా? వెంటనే తెలుసుకుంటాడు, నేను పడ్డా. చెప్పండి, నేను పడ్డాను. మరి ఇప్పుడు ఏం చేయాలి పడ్డాక? చెప్పండి. మీ చేతుల మీద దిగుదాం అందరూ ఒక్కసారి. నేను కూడా దిగుతా ఒక్కసారి. ఆమేన్. హల్లెలూయా. మొకరిద్దామా? అందరికీ మొకరిద్దాం. ఒక్క నిమిషం. యా, నేను నీతిమంతుడిని. నువ్వు నీతిమంతుడువా? నీతిమంతుడు చెప్పుకునేటువంటి వాడా? నీతిమంతుడు అని చెప్పుకునేవాడా? ఇదిగో నీతిమంతుడు అయితే ఇలా మోకరిస్తాడు. ఇదిగో నీతిమంతుడు ఇలాగ మోకరిస్తాడు. ఇదిగో నీతిమంతుడు ఇలాగ మోకరించి అడుగుతాడు దేవుణ్ణి. ఇదిగో నీతిమంతుడు ఇలాగ ప్రార్థన చేస్తాడు దేవుని సన్నిధిలో. ఇదిగో నీతిమంతుడు అయితే ప్రభువుని పాపిని అంటాడు. అయ్యా నీతిమంతుడు అయితే ఇదిగో దేవుడు అంటాడు, అయ్యా నేను పడ్డాను, అయ్యా నేను పడిపోయాను ప్రభు, నేను చనిపోయాను ప్రభు, అయ్యా నేను పాపిని ప్రభు, నేను దోషిని ప్రభు, నేను అపరాధిని ప్రభు, నీతిమంతుడు పడ్డాడు కానీ దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీతిమంతుడు పడ్డాడు కానీ దేవుని సన్నిధిలో మోకరించాడు. నీతిమంతుడు పడ్డాడు కానీ దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. ఎవరు అడుగుతూ ఉన్నాడు? అయ్యా నేను నోటిలో పడిపోయాను ప్రభు, అయ్యా నేను పిడికిలో పడిపోయాను ప్రభు, అయ్యా నేను ఆలోచనలో పడిపోయాను ప్రభు, అయ్యా నేను తలంపులో పడిపోయాను ప్రభు, అయ్యా నా హృదయం పడిపోయాను ప్రభు, అయ్యా నా యొక్క నడకలో పడిపోయాను ప్రభు. ఈ సమానమైన మాటలు మాట్లాడు ప్రభు. నా ఆలోచన నీచమైనవి, నా తలంపులు నీచమైనవి. అయ్యా ప్రతి రకాల జీవితాన్ని జీవిస్తున్నాను. మారు మనసు పొందిన, రక్షణ పొందిన, బాప్తిజం తీసుకున్నా, ఇదిగో నేను పడిపోయాను నాయన. అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన. నా ప్రియ దేవుడా, నా ప్రియ దైవజనమా, అడుగు దేవుని. నా ప్రభువా, నేను పాపిని ప్రభువా. నోటి ద్వారా నేను పాపం చేశాను, మాట ద్వారా పాపము చేశాను, ఆలోచన ద్వారా పాపము చేశాను, నా శరీరం ద్వారా పాపము చేశాను. అయ్యా నేను నిజంగా నేను వ్యతిరేకంగా తప్పు చేశాను ప్రభువా. నేను పాపిని ప్రభువా, తప్పు చేశాను ప్రభువా. ఇలా నేను వ్యతిరేకంగా జీవించాను. నా ఇంటిలో, నా గృహంలో, నా రూమ్ లో, బాత్రూమ్ లో నేను పాపము చేశాను ప్రభువా. నా ఆఫీస్ లో పాపం చేశాను అయ్యా. నేను పనిచేసే పాపం చేశాను ప్రభువా. అయ్యా నా తల్లిదండ్రులను ఎంతో ప్రేమించాను కానీ మాత్రం వ్యతిరేకంగా జీవించాను. అయ్యా నా భార్య ఎంతో ప్రేమించింది, పాపము చేశాను. అయ్యా నా భర్త ఎంతో ప్రభువుని ప్రేమించాను కానీ నేను పాపము చేశాను. అయ్యా నిజంగా నా తల్లిదండ్రులకు నేను వ్యతిరేకంగా నేను ఉన్నాను. అయ్యా నా కుమార్తెకు ఎంతో వ్యతిరేకంగా నేను ఉన్నాను ప్రభువా. అడుగు దేవుని రక్షణ పదవ పాత్రని జీవితాన్ని మార్పు చెందాలి. మార్పు కలిగిన జీవితంతో, మార్పు కలిగిన హృదయంతో, మార్పు కలిగిన మనసుతో దేవుని అడుగుదాం రక్షణ. థ్యాంక్ యూ జీసస్. వండర్ఫుల్ లార్డ్. నీతిమంతుడు పడ్డాడు. నీతిమంతుడు 7 మార్లు పడినా వాడు తిరిగి లేస్తాడని కారణం ఏంటంటే వాడి పాపాన్ని ఒప్పుకునే వాడయ్యుగా ఉన్నాడు. పాపం ఒప్పుకునే వాడయ్యుగా ఉన్నాడు. నా ప్రియ దైవజనమా, దేవుడితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీలో దేవుడిని హెచ్చరిక చేసినప్పుడు, దేవుడిని గద్దించినప్పుడు దాన్ని నువ్వు అనుకూలంగా తీసుకో. దాని అనుకూలంగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. దాని అనుకూలంగా నీ హృదయాన్ని, మనసును మార్చుకునే జీవితంలో
వాక్యముని హెచ్చరిక చేస్తుంది. వాక్యముని హెచ్చరిక చేసేది ఏంటంటే నువ్వు మర్చిపోయినావని, లేకపోతే నువ్వు గ్రహించలేదని, నీవు గ్రహించడానికి లేవని, లేక నువ్వు తెలుసుకోలేకపోతున్నావని దేవుడిని ప్రేమించి వాక్యముతో హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన నన్ను తెచ్చినాడని, ఆయన నన్నే అన్నాడని, ఆయన నన్నే కావాల్సుకొని అంటున్నాడని, ఒకవేళ నువ్వు ఇంకా భ్రమలో ఉంటే సాధారణ భ్రమలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో, సాధారణ గురింతలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో, సాధారణ బంధకంలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకో. నా ప్రియ దైవజనమా, దేవుని హెచ్చరిక చేసేది సేవకుని నిందించడానికి కోసం కాదు. దేవుని హెచ్చరిక చేసేది నిన్ను నువ్వు సరి చేసుకుంటావని, నిన్ను నువ్వు బాగు చేసుకుంటావని, నిన్ను నువ్వు సరిదిద్దుకుంటావని, నిన్ను ప్రేమించి నేను వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాను. సంగతిని నీవు గ్రహించు. సాధారణ బంధకం నుంచి బయటికి రా. వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి వ్యక్తి దేవునికి విరోధమైన సంగతిని జ్ఞాపకం చేసుకో. దేవునికి విరోధంగా వాడు దేవుని యొక్క సన్నిధి నుంచి వెలివేయబడతారన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. సముద్రము ఒడ్డులోకి ఎలాగైతే సముద్రము తెరసివేస్తుందో నీలో ఉన్న అపోహలని తోసివేసుకో, నీలో ఉన్న అపోహలని తీసివేసుకో, నీలో ఉన్న అపవిత్రమైన రక్తముగా కడిగి వేసుకో. దేవుని రక్తము ద్వారా ఆయన పనులను పాల్గొనాలంటే మొదటిగా నువ్వు శుద్ధీకరించబడాలి, మొదటిగా నువ్వు పవిత్రపరచబడాలి, మొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో శుద్ధీకరించుకోవాలి అనే సంగతిని నువ్వు గ్రహించే జీవితం అంటే నువ్వు రా. మరొక జీవితంతో, మరొక మనస్సుతో, మరొక హృదయం కలిగి ఉన్నామని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవునికి విరుద్ధమైనటువంటి కార్యము చేస్తూ సాతాను యొక్క క్రియల్లో బంధింపబడి సాతానికి అనుగుణంగా నువ్వు జీవిస్తున్నావని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అందులో నుంచి బయటికి రావాలని దేవుడు నీతో మాట్లాడుతున్న కారణం నీ దేవుడిని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం శ్రమిస్తున్న మాటలు చూస్తున్నా. నా ప్రియ దైవజనమా, ఇకనైనా నీ పద్ధతిని మార్చుకోమంటున్నాడు, ఇకనైనా నీ మనస్సును మార్చుకోమంటున్నాడు దేవుడు, ఇకనైనా నీ హృదయాన్ని మార్చుకోమని దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా అందులోనే ఉన్నట్లయితే ఇక నీకు ఎవ్వరూ కాపాడలేరన్న సంగతిని నీవు గ్రహించు. ఆమేన్. హల్లెలూయా. Thank you Jesus. Wonderful God. We love you Jesus. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా ప్రతి మాటను ప్రభువా మేము గ్రహించే మనస్సును మాకు అనుగ్రహించమని, ప్రతి ఒక్క మాటను ప్రభువా మేము గ్రహించే వారముగా మేము ఉండినట్లు మాకు సహాయం చేయదు గాక. అయ్యా మా హృదయం తెరవబడినట్టుగా మా హృదయాలు తెరవబడినట్టు గాక. మా పాపమును ప్రభువా మేము గ్రహించే వారముగా ఉండినట్లు మాకు సహాయము మీరు చేయుదురు గాక. ఆమేన్. నా ప్రియ దైవజనమా, దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది అంటే స్టిల్ హీస్ లవింగ్ యు. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మధురమైనది నా యేసు ప్రేమ, మరపురానిది నా తండ్రి ప్రేమ. మరువలేని నా యేసు ప్రేమ, మరువలేని మధురాతి మధురం Thank you.
హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రేమిస్తున్నాను నీ దేవుడు. తెరవబడుతుంది. వాక్యం స్పృశించగానే, వాక్యం నీకు తాకగానే మారాలి అనేటువంటి హృదయము మూయబడితే, కఠినమైతే, బండలాగా మారిపోతే అది ఎన్నడూ తెరవబడదు, అది నిర్జీవం అయిపోతుంది. కానీ నీతిమంతుడు అలా కాదు. ఆ యవనస్తుడికి అది చెప్పారు. ఏమనంటే నీతిమంతుడు పెద్ద తప్పు, పెద్ద పాపము చేయడు. నీతిమంతుడు పడ్డా అంటే దాని అర్థం ఏంటంటే అనుకోకుండా పడతాడు, కావాలని పడడు. నువ్వు నేను అలా కాదు, మనం కావాలని పడతాం. తెలుసు సినిమా పాట పాడకూడదని, తెలుసు సినిమా చూడకూడదని, తెలుసు అబద్ధం చెప్పకూడదని, తెలుసు మోసం చేయకూడదని, తెలుసు ఏమైనా మనము బూతులు మాట్లాడకూడదని తెలుసు మనకి. కానీ తెలిసి తప్పు చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు నీతిమంతుడు కాదు. అప్పుడు నువ్వు నీతిమంతుడు, యు ఆర్ నాట్ ఎ రైట్స్ పర్సన్. నీతిమంతునికి క్రైస్తవునికి ఉన్న వ్యత్యాసం అదే. పోయిన వారంలో దేవుడు మనతో మాట్లాడింది అదే, అటు 19 వాటికి మనతో మాట్లాడింది అదే. నీతిమంతుడు అనే దానికి ఒక బ్రాండ్, అదంతే, అది బ్రాండ్. నీతిమంతుడు పడితే వెంటనే వాడు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే వాడికి అవగాహన ఉంది, వారికి గ్రహింపు ఉంది. వాడిని తప్పు చేశానని వెంటనే వారికి అర్థమైపోతుంది, వెంటనే బల్బ్ వెలుగుతుంది. వాడు వెంటనే ఏం చేస్తాడంటే మోకరిస్తాడు. క్రైస్తవుడు అలా కాదు, విశ్వాసి అలా కాదు, నమ్మకమైన వాడు అలా కాదు, నిరీక్షణ కలిగిన వాడు అలా కాదు, విశ్వాసి అలా కాదు. నీతిమంతుడికి విశ్వాసకున్న తేడా అదే, నీతిమంతుడికి క్రైస్తవుడికి ఉన్న తేడా అదే. నీతిమంతుడైతే వాడు నీతిమంతుడిని కలిగి ఉన్నాడు కాబట్టి వాడిని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు లోపల కూర్చొని, నానా నువ్వు తప్పు చేస్తావు అనగానే వెంటనే నీతిమంతుడు మోకరిస్తాడు. ఇంకా ఆ హృదయంలో లేనటువంటి వాడు ఒకవేళ వాడిని హెచ్చరిక చేసినా, బయట హెచ్చరిక చేసిన, సేవకుడు నాలాంటి సేవకుడు హెచ్చరిక చేసిన, వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నా, నేను మాత్రము బండలాగా, మొరటోడ్లాగా, కరుడు కట్టినటువంటి తీవ్రవాదిలాగా నువ్వు బారిపోయి చచ్చిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నీకు అవగాహన ఉండదు, గ్రహింపు ఉండదు. ఎవడెటువంటి నాకేంటి, ఏదేమైతే నాకేంటి అనే స్థితిలోకి దిగజారిపోయి, దీనావస్థలకు పడిపోయి, చెడిపోయి, చచ్చిపోయి కొట్టుకొని పోతావు. ఎక్కడికి కొట్టుకుపోతావు నీకే తెలియదు. అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో నీకు ఎప్పుడన్నా గ్రహింపులో అప్పుడు కూడా నీకు ఏమైనా వస్తుందో రాదో తెలియదు. అప్పుడు వస్తే అప్పటికల్లా పరిస్థితులు అన్నీ మారిపోతాయి. అప్పటికి నీకు ఛాన్సే ఉండదు. అసలు ఛాన్స్ నీకు ఇవ్వడు సాతానుడు. ఎందుకంటే నిన్ను చంపడమే వారి లక్ష్యం, నిన్ను చంపడమే వారి లక్ష్యం. అండి చెప్పండి, నన్ను చంపడమే వారి లక్ష్యం. ఎవడి లక్ష్యం? ఎవడి లక్ష్యం? సాతాను. కలిపి
అపవిత్రమా? సాతాను. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, హెచ్చరిక చేస్తుంది. ఇంకా దేవుడిని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇంకా హెచ్చరిక చేస్తా ఉన్నా. నువ్వు మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలి? నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ మనసును మార్చుకోవాలి. ఆటోమేటిక్ గా పద్ధతి కూడా మారుతుంది. హృదయం మనసు మారకపోతే ఇంకేది మారుతుంది. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ అంటాడు ఆయన ఏమంటాడు ఇక్కడ? ఒక రొట్టెను పట్టుకొని, ఇప్పుడు ప్రతి వారం ప్రతి నెలను ఆయన శరీరాన్ని తింటున్నావు కదా, మరి నేనప్పుడు ఏది మార్పు? సరే, నీతి మందుని పక్కకు పెడదాం. బలలో పాల్గొన్న నీకు తెలియాలి కదా. ఏం తెలియాలి? గ్లోరీ. ఏం తెలియాలి? నేను తప్పు చేస్తుందా అనేది తెలియాలి కదా. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నది కనుక, ఆయన రక్తంలో ప్రవహిస్తుంది కనుక నువ్వు తెలుసుకోవాలి కదా. తెలుసుకునేటువంటి జ్ఞానంలో పని చేయాలి కదా. అంటే నువ్వు నామకార్థంగా నువ్వు బలలో పాల్గొంటున్నావు. గడిచిన రాత్రి కాల సమయంలో దేవునితో మాట్లాడింది ఇదే. సంఘంలో చాలా మంది నామకార్థంగా బలలో పాల్గొంటూ ఉన్నారు. ఏదో పాల్గొనాలి కదా అని పాల్గొంటూ ఉన్నారు. వారిలో నిజమైన మార్పు లేదు, రక్షణ లేదు, మార్పు లేదు. నా మాట, నీ మాటే కాదు, నా మాట కూడా వారు వినట్లేదు. నీ ద్వారా నేను ఎన్నోసార్లు హెచ్చరిక చేసిన వాళ్ళు వినట్లేదు. నువ్వు మరొకసారి హెచ్చరిక చేయి అని దేవుడు నాతో మాట్లాడినాడు. అందుకే దేవుడితో మాట్లాడుతూ మళ్ళొకసారి ఉదయకాలంలో నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఆయన శరీరం మీద పనిచేస్తే ఇంట్లో నువ్వు చక్కగా ఉంటావు, నువ్వు గృహంలో చక్కగా ఉంటావు. అంటే దాని అర్థం నీ ఇంట్లో అంటే నీ ఇంట్లో ఉండే ఇంట్లో కాదు, నా దేవుని మందిరములో, నా దేవుని ఆలయములో, అంటే ఈ శరీరంలో నువ్వు కరెక్ట్ గా ఉంటావు. నా దేవుని మందిర ఆవరణములో నువ్వు కరెక్ట్ గా ఉంటావు. ఈ శరీరం అవ్వది, ఇది ఏంటిది? ఇది దేవుని ఆలయం, దేవుని మందిరం. ఈ దేవుని మందిరంలో నువ్వు కరెక్ట్ గా ఉంటావు. నువ్వు కరెక్ట్ గా ఉండాలి. ఏదైనా జరగకూడదు. లైట్లు అనుకోకుండా స్విచ్ చేస్తే రాలేదు, మనం ఏం చేస్తాం? 1, 2 సార్లు, 2, 3 సార్లు, 10 సార్లు వేసి చూస్తాం. అంటే లోపల ఏదో అయిందో వెంటనే మనం ఏం చేస్తాం? ఎలక్ట్రీషియన్ పిలిపించి, అయ్యా స్విచ్ చేస్తుంటే రావట్లేదు అని అంటే కింద మీటర్ దగ్గర చూస్తాడు ఫస్ట్. ఎందుకంటే అక్కడ కరెంట్ ఉందా లేదా, కరెంట్ సప్లై ఉందా లేదా, ట్రిప్ అయిందేమో అని చూస్తాడు. అప్పుడు అది ఓపెన్ చేసి అంతా కరెక్ట్ ఉంది అనుకున్నప్పుడు అది ఓపెన్ చేసి అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందని అప్పుడు ఓపెన్ చేస్తే అక్కడ వైర్ ఊడిపోయిందేమో, అందుకోసమైన స్విచ్ పని చేయట్లేదు. లేదా ఇక్కడ పని చేస్తుంది అంటే కింద పోయి చూస్తాడు, ట్రిప్ అయి చూస్తాడు. లేదు అంటే కింద పోయి చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అలా చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా. అలా చూసుకోవాల్సినటువంటి ఆ యొక్క ఏమన్నా దాని నేర్పు నీలో ఉండాలి కదా. అందుకని వాక్యం చెప్తుంది, వాక్యం హెచ్చరిక చేస్తున్నప్పుడు ఒకవేళ ఏం పట్టనట్టు అట్లే చీకటనే ఉంటా అంటే ప్రేమ దేవుని బిడ్డలారా, నువ్వు చచ్చిపోయినావని అర్థం. నువ్వు బాగు చేసుకోవడానికి ఆశ లేదు, బాగు చేసుకోవాలని ఆశ నీకు లేదు. వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. అందుకని ఇక్కడ అన్నాడు, రొట్టె విరిచి వారికి ఇచ్చినాడు, కృతజ్ఞతాస్తులు చెల్లించినాడు, పట్టుకొని ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. చదువు. వారు భోజనం చేయించుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించినాడు. ఆశీర్వదించినాడు. దేన్ని ఆశీర్వదించినాడు? దేన్ని ఆశీర్వదించినాడు? ఆ శరీరాన్ని ఆశీర్వదించి, మరి ఆశీర్వాదం ఇలా పనిచేయాలి కదా. ఆశీర్వాదం ఇలా పనిచేయాలా వద్దా? చేయాలా వద్దా? చేయట్లేదు దాని అర్థం ఏంటి? చేయట్లేదు అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు అది ఆ ఆశీర్వాదం పని చేయడానికి తెలిసిందా తెలియదా? మనం ఉద్యోగాలు చేస్తున్నాం, జీతాలు వస్తున్నాయి. జీతాలు ఏమవుతున్నాయి? ఈఎంఐ, లోన్, చిట్టి, ఫైనాన్స్, అప్పు, కరెంట్ బిల్, వాటర్ బిల్, రెంట్,
ఇలా ఫీజులు అన్నీ పోతున్నాయి, ఏం మిగిలినట్టు. కారణం ఏంటి? ఆశీర్వదించి ఆయన ఇచ్చినాడు. నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి ఇచ్చాను. ఆశీర్వాదం ఏది? సూటి ప్రశ్న. వేర్ ఇస్ యువర్ బ్లెస్సింగ్స్? ఏది నీ ఆశీర్వాదం? అయ్యా సరిపోవట్లేదు, అయ్యా అస్సలు మిగలట్లేదు, అప్పులే కట్టడం అవుతుంది, చిల్లి గవ్వలేదు, దమ్ముడి పైసా లేదు, ఆదాయం వస్తుంది కానీ మిగులుబడి లేదు, రాబడంతా వెళ్ళిపోతుంది, దానికి మించి ఖర్చులు అయిపోయినాయి, దానికి మించి అప్పులు అయిపోయినాయి. దేవుడితో మాట్లాడుతున్నాడు. నేను ఆశీర్వదించి ఇచ్చినటువంటి భోజనాన్ని నువ్వు ఎలా తింటున్నావు, ఎలా భుజిస్తున్నావు అంటే ఆశీర్వాదం లేకపోవడానికి గల కారణం అది కూడా ఒక హెచ్చరిక మనకి. నువ్వు ఆశీర్వదింపబడి ఇచ్చిన ఆ శరీరాన్ని నువ్వేం చేస్తున్నావు? నామకార్థంగా తీసుకొని నామకార్థంగా నువ్వు తింటున్నావు కనుక, నామకార్థంగా తాగుతున్నావు కనుక, నామకార్థంగా నువ్వు బలలో పాల్గొంటున్నావు కనుక ఇవన్నీ నీలో దేవునికి వ్యతిరేకమైన క్రియలన్నీ నీలో పనిచేస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక భార్య, ఒక భర్త, ఎవరు? ఒక భార్య, ఒక భర్త. భార్య ఏం చేస్తుంది? ఎప్పుడు గురుగుతూనే ఉంటుంది, ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. ఆమె హల్లెలూయా. ఏం మాట్లాడుతుంది భార్య అని అంటే, ఆ భార్య భర్త గురించి మాట్లాడుతూ ఉంది. ఏం మాట్లాడుతుంది అని అంటే, ఆయనకు అస్సలు బుద్ధి లేదు, ఆయనకు అస్సలు తెలివి లేదు, ఆయన పనికిరానోడు అని మాట్లాడుతుంది. ఇంకేం మాట్లాడుతుంది? ఆయన నిందిస్తుంది. సరే ఇవన్నీ పక్కకు పెట్టి ఆయన నిందిస్తుంది, ఆయన్ని అవమానపరుస్తుంది, ఆయన్ని ఇంకేం చేస్తుంది? అవమాన పాలు చేస్తుంది, ఆయన తిడుతుంది. కానీ భర్త ఏం చేస్తున్నాడు? ఎన్ని మాట్లాడినా ఆ భార్యని ప్రేమిస్తూనే ఉన్నాడు. తిట్టినా ప్రేమిస్తున్నాడు, తులనాడినా ప్రేమిస్తున్నాడు, ఎదిరించి మాట్లాడినా ప్రేమిస్తూ ఉన్నాడు, తర్వాత త్రోసేసినా ప్రేమిస్తూ ఉన్నాడు, కాదన్నా ప్రేమిస్తున్నాడు, నలుగురిలో నిలబెట్టి అవమానపరిచిన ప్రేమిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు చెప్పండి? భార్య. ఎవరా భర్త? క్రీస్తుని భర్త ఉన్నాడు నువ్వే. సంఘం అనే భార్య ఏం చేస్తుంది? దేవుడు నా ప్రార్థన వినట్లేదు అంటుంది 10 మందిలో నిలబడి. ఏమంటుంది? ఇంకా దేవుడు నాకెందుకు ఈ కష్టాన్ని కలగజేసి, నా దేవుడే చేసి నీ కష్టం నాకు పుట్టించాడు, దేవుడి వల్లనే నాకు ఈ నష్టం వచ్చింది అని చెప్తుంది భార్య. సంఘం అంటే నువ్వు నేనే మధ్యలో మాట్లాడుతూ ఉన్నాను. పనికిరాని వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం బయట, ఏమి తెలియని వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం మనమే బయట. భర్త గురించి మాట్లాడుతున్నాం, నిన్ను కట్టుకున్న భర్త గురించి మాట్లాడుతున్నాం, నిన్ను తన స్వంత వాడిగా దానిగా చేసుకునేటువంటి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆయన్ని అన్య జనం మధ్య దూషింపబడినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఇది నువ్వు చేస్తున్నావు, ఇదే నువ్వు మాట్లాడుతున్నావు. సంఘంలో కూడా నిలబడి మాట్లాడుతున్నావు, ఆయన నాకు ఏం చేయలేదు అంటున్నావు. ఏ లాభం? దేవుని నమ్ముకొని మాట్లాడుతున్నావు ఈ మధ్య కొత్తగా, నాకేం మేలు జరగట్లేదని మాట్లాడుతున్నావు. అందుకే మన దినాన ఎవరింట్లోనో వాక్యం దేవుడు మనతో మాట్లాడినాడు. ఏం మాట్లాడినాడంటే, ఆయన చేసిన ఉపకారములన్నిటినీ జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఇంతకు ముందు చేసిన వాటిని జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన. నీ భర్త నిన్ను ప్రేమించేవాడే కానీ, క్రీస్తు నిన్ను ప్రేమించేవాడు కానీ, నిన్ను తీసుకుపోయి అమ్మేసేవాడు కాదు, లేకపోతే నిన్ను తీసి తులనాడేవాడు కాదు, నీ గురించి 10 మాటలు చెప్పేవాడు కాదు, నిన్ను గురించి అవమానపరిచేవాడు ఆయన కాదు. నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. ఎంత
ప్రేమ, ఎంత కరుణ, ఎంత దయ, అంత ప్రేమ కలిగినటువంటి వాడిని మనం ఏం చేస్తున్నాం? నడి బజార్లో అమ్మేస్తూ ఉంటాం. పరిశీలన చేసుకో, పరీక్షించుకో, పరిశోధించుకో. నీ ఆశీర్వాదము దేవుడిని ఆశీర్వదిస్తూ ఉంటే నీ ఆశీర్వాదానికి తగినటువంటి రీతిగా నువ్వు లేవని మాట్లాడుతున్నావు, సూటిగా మాట్లాడుతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో దేవుడికి అయిష్టమైనవి, వ్యతిరేకమైనవి ఏమి ఉండకుండా లేకుండా ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసే ముందు మోకరించినప్పుడు ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకొని ప్రార్థన చేసుకో. ఒక యవనస్తుడు, ఒక తల్లి ప్రార్థన చేస్తా ఉంది. ఒక యవనస్తుడు తన కుమారుని కోసం ప్రార్థన చేస్తే ఏమని ప్రార్థన చేస్తున్నానంటే, అయ్యా నాకు మంచి కుమారుని దయచేయమని తల్లి గర్భంలో పుట్టక ముందు నుంచే ప్రార్థన చేసుకుంటాను. ప్రభా, నీ కొరకు జీవించే బిడ్డగా, నీ కొరకు జీవించేటువంటి కుమారుని నాకు దయచేయను ఆయన. అయ్యా, ఈ గర్భాన్ని ఆశీర్వదించు ప్రభువా, ఈ గర్భాన్ని దీవించు ప్రభువా, ఈ గర్భాన్ని ప్రభువా జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉంది. ఆయన అలాగనే దేవుడు నాకు కుమారుడు ఇచ్చినాడు. వాడు పెద్దోడైనాక వాడు ఈమె చిన్నప్పటి వాడు పుట్టక ముందు నుంచే ప్రార్థన చేస్తుంది. గర్భంలో పడక ముందు నుంచే, గర్భవాసి కాక ముందు నుంచే ప్రార్థన చేస్తా ఉంది తల్లి. మంచి కుమారుడు నాకు పుట్టాలి ప్రభువా, వాడు నీ సేవ చేయాలి ప్రభువా, నీ కొరకు జీవించాలి ప్రభువా, నీ కోసం బ్రతకాలి ప్రభువా, నీ నామాన్ని మహిమపరచాలి ప్రభువా, నీ నామాన్ని ఊరంతా కాదు ప్రభువా, ప్రపంచమంతా తీసుకొని వెళ్ళాలి ప్రభువా అని ప్రార్థన చేస్తా ఉంది ఈ తల్లి. వాడు పుట్టాడు. పుట్టిన తర్వాత ఏమైంది అని ఒకసారి గమనిస్తే, వాడు చెడిపోయి పడిపోయి శాపగ్రస్తుడైపోయినాడు. వాడు తాగుడికి బానిస అయిపోయాడు, సిగరెట్లకి బానిస అయిపోయాడు, వ్యభిచారానికి బానిస అయిపోయాడు, ఇంట్లోనే మకాం పెట్టేసినాడు. తల్లి లోపల ప్రార్థన చేస్తుంది, అయ్యా నేను ఇలాంటి కుమారుని కాదు ప్రభు అని అడిగింది. అయ్యా నేను ఇలాంటి కుమారుని కాదు ప్రభు అని అడిగింది. అయ్యా నేను ఎలాంటి కుమారుని అడిగాను, వాడేమో ఇలా అయిపోయాడు, వాడేమో ఇలా ఉన్నాడు, నేను అడిగినటువంటి కుమారుడు ఎలాంటి కుమారుని అడిగాను, నాకు పుట్టిన వాడు ఇలా పుట్టాడు, నాకు ఇలాగ అనుగ్రహించమైంది అయ్యా. అయ్యా ఇలాంటి వాడు నాకు కాదు ప్రభు, నిన్ను ప్రేమించేవాడు నాకు కావాలి నాయనా అని కుమారుని గురించి ప్రార్థన చేస్తుంది. కన్నీరు కారుస్తుంది. వాడేమో రోజు రోజుకి వాడు ఇంకా చెడిపోతూ ఉన్నాడు. ఏకంగా దుకాణం ఇంట్లోనే పెట్టేసినాడు. వాడు అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో ఆ తల్లి ఏమి చెప్పలేక, ఏమి అనలేక, ఏమి కూడా వాడిని హెచ్చరించలేక, వాడిని ఒక మాటను మాట్లాడలేక వాడు కోపిష్టైపోయాడు, పగదారుడైపోయాడు, ఇంట్లో సామాన్లను పగలగొడుతూ ఉన్నాడు. మాట్లాడితే భయంకరంగా వాతావరణం సునామీలాగా తయారు చేస్తున్న ఇల్లు మొత్తం కూడా. అలాంటి కుమారుడి కొరకు ఈ తల్లి ప్రార్థన చేస్తూనే ఉంది. ఎప్పటి నుంచి ప్రార్థన చేస్తుంది? గర్భవాసి అయినది మొదలు కాకముందు నుంచి ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు వాడు ఎవడొస్తున్నాడంటే ఒక 20 సంవత్సరాలు, అంటే 26-27 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తూనే ఉంది. పుట్టక ముందు నుంచి ప్రార్థన చేస్తుంటే వాడేమో ఏకంగా ఇలా తయారయ్యాడు. ఇప్పుడు 27-28 ఏళ్ళ యవనస్తుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇంట్లోనే వ్యభిచారం చేయడం మొదలు పెట్టాడు, ఇంట్లోనే తాగడం మొదలు పెట్టినాడు, ఇంట్లోనే దుకాణం మొదలు పెట్టినాడు, ఇంట్లోకి అందరిని తెచ్చుకుంటూ ఉన్నాడు. ఆ తల్లి ఒక రూమ్లో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంది, కన్నీటి ప్రార్థన చేస్తా ఉంది. డోర్ బద్దలు కొడుతూ ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఏంటి, నీ గోల్ ఏంటి అంటున్నాడు ప్రేమ దేవుని బిడ్డ. ఆమె ఏడుస్తూ ఉంటే, ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరు చచ్చినా ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉన్నాడు. భయంకరంగా తల్లిని దూషిస్తూ ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్డ. ఒకనొక దినమున హల్లెలూయా సౌలుతో మాట్లాడు, ఏమని, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావని ఆ స్వరం వాడు విన్నాడు, వాని పేరుతో. అంతే, ఆమేన్, హల్లెలూయా. ఆ స్వరం వాడు విన్నాడో లేదో ప్రేమ దేవుని బిడ్డ, ఏది సౌండ్ వినబడుతుంది, ఎవరో నన్ను పిలుస్తున్నారు ఏంటిది అనుకుంటున్నాడు. రీసౌండ్ వస్తుంది, ఇల్లంతా సౌండ్. ప్రేమ దేవుని బిడ్డ, వాడు తాగుతున్నాడు, బాటలు చేస్తా ఉంది. దెబ్బకు భయం వేసి బాటలు కింద పెట్టేశాడు. ఆ బాటలు కింద పెట్టేసినట్టు ప్రేమ దేవుడు వారి పేరు పెట్టి పిలుస్తూ, దేవుడు నన్ను ఎందుకు హింసిస్తున్నావు, నన్ను ఎందుకు బాధిస్తున్నావు, నన్ను ఎందుకు వేధిస్తూ ఉన్నావు. ప్రేమ దేవుడు జరిగిన విషయం ఏదో తెలుసా, ఆ స్వరాన్ని విన్న వెంటనే వారికి అర్థమైంది. మనకి ఏమర్థమైంది, వాళ్ళలో భయం పుట్టుకుంటుంది, వాళ్ళలో వణుకు పుడుతూ ఉంది, వాళ్ళలో తెలియని భయం వచ్చేసింది. వాడి దెబ్బకు చేతి కూర్చున్న వాడల్లా ప్రేమ దేవుడు ఒక్కసారిగా మోకాళ్ళ పైన
దవల్ల కింద పడ్డాడు. ఆ మోకాళ్ళ పైన ఉన్నాడు. ఎందుకు మోకాళ్ళ పైన పడ్డాడో తెలియదు వాడికి. వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. ప్రేమ దేవుని బిడ్డ, ఆ స్వరం విన్న వెంటనే వాడిలో వణుకు స్టార్ట్ అయింది. ఆ స్వరం వారితో మాట్లాడుతుంది. రీసౌండ్ వస్తుంది, భయంకరమైన రీసౌండ్ వస్తా ఉంది. వాడి చెవులు పగిలిపోతా ఉన్నాయి. అప్పుడు వాడు అడుగుతున్నాడు, అయ్యా నువ్వెవరు? నాకేంది ఎందుకు నా పేరు పెట్టి ఎప్పుడు హింసించాను? నువ్వు ఎవరు అని అంటే, సిలువ పైన నీ కొరకు నా ప్రాణం పెట్టినటువంటి నీ పేరు అన్నాడు. ఏమన్నాడు? సిలువలో నీవు పెట్టిన నీవు హింసించినావు, నేను నీ కొరకు ప్రాణం పెట్టా, ఆ యేసు నీతో మాట్లాడుతున్నా అని చెప్పినాడు. ఆమేన్, హల్లెలూయా. బిడ్డ మారు మనసు పొందినాడు, రక్షణ పొందినాడు, ఏడ్చినాడు. అప్పటికప్పుడే అన్ని బాటలు పగలగొట్టినాడు. అక్క వెలుగు కనబడింది. ఆ వెలుగులో శివ పైన రక్తముతో కూడుకున్న ఆ మేకులు ప్రేమ దేని బిడ్డ వాక్యం సెలవిస్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో అది చూసిన వెంటనే గుండె బద్దలైపోయింది. నా ప్రేమ దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతే, అలా పడిపోయాడంటే 4 రోజుల దాకా ఇవ్వలేదు. ఎన్ని రోజులు ఏడుస్తూనే ఉన్నాడు, జాతి కొట్టుకుంటూనే ఉన్నాడు, గుండె కొట్టుకుంటూనే ఉన్నాడు, రొమ్ము కొట్టుకుంటూనే ఉన్నాడు. పాపినయ్యా ఏడుస్తూ ఉన్నాడు. అనుకున్నట్టుగానే పెద్ద సేవకుడు అయ్యాడు. చాలా పెద్ద సేవకుడు, ప్రపంచం కాల్చిన సేవకుడు అయ్యాడు. అడిగారు, ఆయన ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాను. ఒకప్పుడు నువ్వు తాగుబోతువు, తిరుగుబోతువు, వ్యభిచారి, భయంకరమైనటువంటి గుండావు కదా నువ్వు. అనేకులను కొట్టిన వాడివి, తలలు బదులు కొట్టిన వాడివి, సీసాలతో పగలు కొట్టిన వాడివి, పొడిచినటువంటి వాడివి కదా. ఎలా అంటే నా తల్లి నా కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చింది. ఏమంటున్నాడు? నా తల్లి కన్నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చింది. నీ కొడుకు కోసం, నీ కూతురి కోసం, నీ పిల్లల కోసం, తల్లిదండ్రులుగా మీరు మీ పిల్లల కోసం ఎంత కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మార్పు రావాలంటే తల్లి ప్రార్థన అవసరం. మార్పు రావాలంటే తల్లి కన్నీటి ప్రార్థన అవసరం. ఆ భక్తులు అంటున్నాడు, నా తల్లి కన్నీటి ప్రార్థన, నా తల్లి కన్నీటి ప్రవాహం నన్ను కొట్టుకొని వచ్చినంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రేమ దగ్గర విభ్రాంతి చెందిన లైవ్ టెలికాస్ట్ ఎంతో అసలు ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సేవ. ఈ ఇంటర్వ్యూ చూసినాక ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు మారిపోయాయి. ఆ రోజు నుంచి ఎంతో మంది తల్లులు ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఈ రోజున ప్రభుత్వం బిడ్డ, నీ పాపపు జీవితాన్ని ఇంకొకరు మారుస్తున్నారన్న సంగతిని, ఒకరు కన్నీరు కారుస్తున్నారన్న సంగతిని ఈరోజు జ్ఞాపకం చేసుకో. నిజం, ఈరోజు నువ్వు మారు మనసు పొందినావు కదా, రక్షణ పొందినావు కదా, బాప్తిసం తీసుకున్నావు కదా, పనిలో పాల్గొన్న పొందడానికి ఈరోజు నువ్వు ఎక్కడున్నావు నువ్వు? ఈ రోజున ఉన్నావా? ఇక్కడ వేరే వాటికి ఇస్తున్న ప్రాముఖ్యత దేవుని సన్నిధికి ఇస్తున్నావా? వేరే వాటికి ఇస్తున్నటువంటి ఆ యొక్క ఇంట్రెస్ట్ నువ్వు ఇక్కడ చూపిస్తున్నావా? అయ్యో నెలకు ఒక్కసారి కదా నేను బలలో పాల్గొనాల్సింది, అయ్యో నెలలో ఒక్కసారి కదా నేను బలలో పాల్గొనాల్సింది, నేను ఉండాల్సింది, ఆయన శరీరంలో రక్తంలో నేను సేవించాలి కదా. ఆ భయం ఏది? ఆ భక్తి ఏది? తల్లి, నీ కుమారుని కోసం, నీ కుమార్తె కోసం, ఏది నీ కుమారుడు, ఏది నీ కుమార్తె, ఎక్కడా? ఏది నీ భర్త, ఏది నీ భార్య? వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. బెడ్డైతే తప్ప, లేవలేని పరిస్థితిలో ఉంటే తప్ప, నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ భార్య అయినా, నీ భర్త అయినా ఇక్కడ ఉండాలి. ఎక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ జీవితం ఆశీర్వదింపబడి దీవించబడి. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. దీవించినటువంటి శరీరం నీ జీవితంలో ఆశీర్వాదం ఏర్పాటు చేయాలి, దీవెనలు ఏర్పాటు చేయాలి,
సమాధానం ఏర్పాటు చేయాలి, నెమ్మది మనశ్శాంతి ఏర్పాటు చేయాలి. కానీ అదేది కూడా నీలో పని చేయట్లేదు. వాక్యం సెలవిస్తున్నమాట. నా ప్రియ దైవజనమా, ఆయన విరిచి ఆశీర్వదించి నీకు ఇచ్చినాడు. దాన్ని ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? నిర్లక్ష్యము చేస్తున్నావు, అలక్ష్యము చేస్తూ సమస్తాన్ని నువ్వు కోల్పోతున్నావు. అయినా నీకు ఇంత కూడా చెమకుంటున్నట్టు అనిపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సర్విస్తున్న మాటలు మనం కూడా గమనిస్తుంటున్నాం. జాగ్రత్త కలిగి ఇక్కడైనా దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ యవనస్తుడి కోసం, ఆ యవనస్తుడు మారినాడంటే దానికి గల కారణం వెనకాల ఆ తల్లి కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన? ఏ ప్రార్థన? కన్నీటి ప్రార్థన. ఆ కన్నీటి ప్రార్థన బిడ్డ జీవితాన్ని మార్చింది. నీ కొడుకు జీవితాన్ని ఎవరో వాళ్ళు మార్చాల్సింది నీ జీవితం. నీ ప్రార్థనే మార్చాలి. నీ కుమార్తె జీవితాన్ని ఎవరో కాదు మార్చాల్సింది నువ్వే మార్చాలి. ఎలా మార్చగలవు? ప్రార్థన, కన్నీటి వట్టి ప్రార్థన కూడా కాదు. ఎన్నెన్ని ప్రార్థన చేసిందండి? అబ్రహాంకు దేవుడు వాగ్దానం చేసినట్టు కుమారుడు ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? ఎన్ని సంవత్సరాలు పుట్టాడు? 25 సంవత్సరాలకు పుట్టాడు. ఇప్పుడు తనకి ఈ కన్నతల్లి ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుంది? 28 సంవత్సరాలు. వాడు గర్భంలో పడక ముందు నుంచి ప్రార్థన చేస్తుంది. వివాహమైన కాడ నుంచి, వివాహమైన దగ్గర నుంచి, ఎప్పుడు ఎలా తప్పుతుందో తెలియదు కనుక, ఎప్పుడు వాడు పుడతాడో తెలియదు కనుక అప్పటి నుంచి మొదలు పెట్టింది తల్లి. అంటే ఆ తల్లి ఆ అప్పుడు అంటే ఇప్పుడు ఆ యవనస్తురాలు ఎన్ని సంవత్సరాలు ఉంటుండొచ్చు? 23, 24, 25 వేసుకుంది. అంటే యవన కాలంలో ఆ స్త్రీ తన సుఖాన్ని పక్కకు పెట్టి ఇంకా పుట్టడం పుట్టలేదు, గర్భవాసన కూడా పడలేదు, ఇంకా గర్భంలో కూడా పడలేదు, పిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టింది. అంటే ఆమె యవన కాలంలో, అంటే ఆమె యవన కాలంలో దేవుణ్ణి నమ్మి యవన కాలంలో ఉండగానే ప్రార్థన మొదలు పెట్టింది. అంటే ఆ బిడ్డ, ఆ తల్లి ఎంత త్యాగమూర్తి, ఎంత ప్రార్థన పర్రాలు, ఎంత భక్తి పర్రాలు, ఎంత భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె యవనస్తురాలై ఉండి సుఖభోగాలు అనుభవించాల్సినటువంటి స్త్రీ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. పుట్టినటువంటి కుమారుని కోసము ప్రార్థన చేయడం మొదలుపెట్టేది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి సేవకుడు అయి ఉండాలి అని ప్రార్థన చేసింది. అలాగే అయ్యాడు. కానీ ఎప్పుడయ్యాడు? వాడు పుట్టాడు, ఎదిగాడు, అలవాట్లకు అన్నిటికీ లోనయ్యాడు, పాపకు జీవితం జీవిస్తున్నాడు. అయినా నిరాశ పడలేదు ఆ తల్లి. 28 years అబ్రాహాము గారి కంటే 3 సంవత్సరాలు ఎక్కువగా ప్రార్థన చేసి ఏం చేసింది? ప్రతిరోజు కన్నీటి ప్రార్థన. అందుకే ఆ కుమారుడు అంటున్నాడు, నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను కొట్టుకొని వచ్చాను. మీ కుమారుల కోసం మీరే ప్రార్థించాలి. మీ కుమార్తెల కోసం మీరే ప్రార్థించాలి. మీకే ప్రార్థన లేకపోతే వాళ్ళు ఎందుకు మారుతారు? వాళ్ళు ఇక్కడ ఎందుకు ఉండకుండా ఉంటారు? ఇక్కడ ఉండాల్సినటువంటి కుమారులు ఎక్కడున్నారో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. కనీసం అలా నచ్చ చెప్పుకునే పరిస్థితి లేదా మీకు? మీ కుమారులను బలలో పాల్గొనాలి, ప్రతి ఆదివారం ఆరాధనలో పాల్గొనాలి. నా పని అయిపోయింది, నేను మారుమనసు పొందించాను, రక్షణ పొందించాను, బాప్తిజం ఇచ్చేసాను, అయిపోయింది నా పని. ఇక తర్వాత పని వారిది తల్లిదండ్రులే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ జీవితాలకు మీరే ఉత్తరవాదులు, నేను కాదు. కాయడం మాత్రమే నా పని, వాక్యం చెప్పడమే నా పని, ప్రార్థన చేయడమే నా పని. ఎందుకంటే మీరేమి ఎరగని వారు కాదు, మీరేం పాలు తాగుతున్నటువంటి వారు కాదు, మీరు మాంసాహారం తింటున్నటువంటి వారై ఉన్నారు. బలమైన వాక్యం మీకు అనుకునే ప్రతి వారం మీకు అనుగ్రహింపబడితే వారానికి 3 సార్లు 4 సార్లు వాక్యం వినబడుతూనే ఉంది, ప్రార్థనలు వినబడుతూనే ఉన్నాయి. మీరేమి చిన్న పిల్లలు కాదు. ఆ విషయాన్ని గమనించాలని దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటున్నాం. ఇంకేమన్నా కింద అదే వచ్చి ఆశీర్వదించి
విడిచి శిష్యులకు ఇచ్చి మీరు తీసుకొని తినండి, ఇది నా శరీరం ఇది నా శరీరం అని చెప్తున్నాడు. తీసుకొని తినండి నా శరీరం. ఆమేన్, హల్లెలూయా. ఆయన శరీరాన్ని మీరు తింటున్నారంటే ఆయన జీవము కలిగిన దేవుడు, సజీవమైన దేవుడు. ఏమన్నాడు ఆయన? ఏమన్నాడు? మీరు మీరు ఆమేన్, హల్లెలూయా. యోహాను సువార్త ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. It is all turned to St. John's chapter 6. కావున ఏమని? మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును త్రాగితేనే గాని మీలో మీరు జీవము కలవారు కారు. ఏంటంటే మీలో మీరు జీవము కలిగిన వారు కారు. మీలో మీరు జీవము కలిగి ఉండాలంటే, మీరు జీవింపబడాలి అని అంటే ఆయన శరీరాన్ని తిన్నాక మీరు జీవం కలిగి ఉండాలి. ఏ జీవం కలిగి ఉండాలి? ఆత్మీయ జీవం కలిగి ఉండాలి. ఏ జీవం అండి చెప్పండి? ఆత్మీయంగా మీరు జీవించి ఉండాలి, జీవము కలిగి ఉండాలి. ఆత్మీయంగా జీవము కలిగి ఉండాలి. ఉన్నారా? ఎలా ఉండాలి? ఉంటే మీరేంటో తెలుస్తుంది. ఉంటే మీరు ఎలా ఉన్నారో తెలుస్తుంది. అద్దం ముందు నిలబడితే, ఇలా నిలబడితే ఒక చెవికి కమ్మ కనపడుతుంది, ఇంకో చెవికి కమ్మ కనపడట్లేదు. అయ్యో నేను ఇంకో కమ్మ పెట్టుకోలేదే అని కొడుతాగుతుంది. అయ్యో తెల్లటికి కనపడిందే అని కనపడుతుంది. అయ్యో నా ముక్కేది ఒక్కరుంది కనబడుతుంది. అయ్యో నా పెదవేది ఒక్కరైపోయింది కనబడుతుంది. అయ్యో నా మెడేది ఇంత సన్నగా ఉండే ఇప్పుడు మొత్తం ముసుకుపోయింది కనబడుతుంది. అలా కనబడే ఆత్మీయ జీవితాన్ని నువ్వు కలిగి ఉంటావు. జీవం ఆయన శరీరాన్ని తిన్నాక నువ్వు ఎలా ఉంటావంట? జీవము కలిగినగా. ఆయన జీవము కలిగిన వాడు, నువ్వు కూడా జీవము కలిగి ఉంటావు. ఆయన సజీవుడు, నువ్వు కూడా సజీవుడు అయి ఉంటావు అని వాక్యము సెలవిస్తుంది. వాక్యం అంతా మాట్లాడుతుంది. ఆయన అంటున్నాడు, మీలో మీరు జీవము కలవారు కారు. మీలో మీరు జీవం కలిగి ఉండాలంటే ఆ శరీరాన్ని మీరు తింటే జీవము కలిగిన వారుగా ఉంటారు. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీలో మీరు జీవం కలిగి ఉండాలి అని అంటే వాక్యం అంతా మాట్లాడుతుంది. సముద్రపు ఒడ్డులోకి ఎలాగైతే అవన్నీ కొట్టుకుని వస్తున్నాయో నీలో ఇవన్నీ బయటకు వెళ్ళిపోవాలి. ఎలాగైతే నిర్జీవమైన బయటకు కొట్టుకొని వస్తున్నాయో అలాగే నీలో అన్ని బయటకు వెళ్ళిపోవాలి. ఆ యవనస్తుడు ఎలా మారినాడు, ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు. పదే మాట్లాడినాడు. రీసౌండ్ వస్తా ఉంది, చెవులు పగిలిపోయేలాగా. నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నన్ను ఎందుకు బాధిస్తూ ఉన్నావు? నన్ను ఎందుకు వేధిస్తూ ఉన్నావు? నేనే నీ దేవుడను. శిలువ పైన వేలాడదీయబడినటువంటి ఆ యొక్క శిలువ, రక్తముతో కూడుకున్న శిలువ, 3 మేకలతో కొట్టబడిన శిలువ, ఆ ముళ్ళ కిరీటం పెట్టబడిన శిలువతో కనబడింది. అంతే, జీవితం మారింది. అలా ఎన్నోసార్లు వాక్యం ద్వారా నీతో మాట్లాడినాను. నీ జీవితం బ్రహ్మ, నీ వెనకలు ఎంతో మంది ప్రార్థన చేస్తున్నారు. నువ్వు వెళ్తున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, కాలేజ్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్తున్నావు, వస్తున్నావు అంటే నీ తల్లిదండ్రుల ప్రార్థన ఉంది, నీ తాత అమ్మమ్మ నాన్నమ్మల ప్రార్థనలు ఉన్నాయి, భక్తుల ప్రార్థనలు ఉన్నాయి, సేవకుని కుటుంబం యొక్క ప్రార్థన ఉంది. ఆ విషయాన్ని నువ్వు గమనించు. ఆ ప్రార్థనలు ఉన్నాయి కాబట్టే మీరు ఇలా ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఒక మాట, అన్యునికి ఇలాంటివి ఏమి ఉండవు కనుక వానికి నమ్మకం లేదు, విశ్వాసం లేదు, నిరీక్షణ లేదు. వాడు చస్తే నరకానికి తప్ప పరలోకానికి మాత్రము కాదు. వారితో కాదు నువ్వు కంపేర్ చేసుకోవాల్సింది నీ తోటి వారితో. ఆమెకి స్వస్థ వరం ఉందా? ప్రవచన వరం ఉందా? దర్శన వరం ఉందా? ప్రేమ, ఆప్యాయత, అనురాగం, లేక మృదువైన స్వభావం అనే ఫలములు, వరములు, తలాంతులు కలిగినటువంటి వారు ఉన్నారా? వాటి విషయంలో మీరు పోరాడండి. వాటి విషయంలో మీరు కంపారిజన్ చేసుకోండి. వాటి విషయంలో ఒకరినొకరు చూసుకోరండి. అంతేగాని
లోకస్తులతో మీరు కంపారిజన్ చేసుకోవద్దని మరొకసారి మిమ్మల్ని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇతరుల గురించి మాట్లాడటం, సేవకుల గురించి మాట్లాడటం ప్రేమ దేవుని బిడ్డరా మానుకోండి. లేకపోతే మీరు దేవునికి శత్రువు అవుతారు. దేవునికి శత్రువు అవుతే దేవుని ఆశీర్వాదం ఉండదు, దేవుని జీవం ఉండదు, దేవుని యొక్క తోడు కూడా మీకు ఉండదు అన్న సంగతిని జ్ఞాపకం చేసుకో. ఈ 3 విషయాలను గమనించి దేవుని సంత మనం ముందుకు సాగుతాం. అటు వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.